చేశాడు. సో ఎలా అయినా సరే లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటిదే అజెండా. గతంలో ఏమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఏకగ్రీవం అవ్వాలి, ఒక్కటి కూడా ప్రతిపక్షానికి బాగూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడేమో ఎట్టి పరిస్థితుల్లో మనం పోటీ చేయాల్సిందే, మీరందరూ గెలిపించాలని చెప్పి ఇలా చెప్తున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, అలానే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను కూడా ప్రకటించింది. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్ల జాబితాలను ప్రచురించడం, అభ్యంతరాల స్వీకరణ ఇలాంటి కసరత్తు చేస్తున్న పరిస్థితి. సో ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా దీనిపైన ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక ఆలస్యం చేస్తే ఏమవుతుందో అనుకున్నారా? మరి ఎంత చెప్తున్నప్పటికీ కూడా నాయకుల్లో కానీ కింద స్థాయిలో ఆ ఊపు కనిపించట్లేదనే విషయాన్ని మరి సర్వే రిపోర్టుల ద్వారా తెప్పించుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. కానీ ఇవాళ అత్యవసరంగా మొత్తం అందరితో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ మీటింగ్లో కూడా అభ్యర్థులు ఖచ్చితంగా బలమైన అభ్యర్థులు నిలబెట్టాలా, ఎలా అయినా సరే గెలవాలా, ఇటు లీగల్ సెల్ కానీ మీడియా సెల్ కానీ ఇవన్నీ యాక్టివేట్ కావాలని చెప్పి ఇక చాలా విషయాలు చెప్పారు. సో సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ క్యాడర్ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వారితో పోటీ పడేందుకు, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులని అర్థం చేసుకొని సో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనుకూలంగా వెళ్తే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ అభివృద్ధి కూడా జరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికార పక్షం అనే దాంతో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇది సహజంగా అనాదిగా జరుగుతున్నటువంటి ఆన్వాయితీ ఇది. అయితే ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. స్థానికంగా ఉన్నటువంటి బలము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అభ్యర్థి క్యాండిడేట్లకు ఉన్నటువంటి మంచితనము, లేదా స్థానికంగా ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లు, అసలు హోరాహోరీగా తలపడే నాయకులు, పార్టీలు కూడా ఒక్కోసారి కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని వార్డుల్లో అంటే అక్కడ స్థానికంగా వాళ్ళకు అంగీకారానికి వస్తుంటారు. అసలు విచిత్రమైన పొత్తులు కూడా ఉంటాయి దీంట్లో, విచిత్రమైన కలయికలు కూడా కలుస్తూ ఉంటాయి, జరుగుతుంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే ఒక చోట మొత్తం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ ఏకమయ్యారు. ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కాకూడదని చెప్పి భయంసాలు. అంటే ఇది అసలు విచిత్రమైన పరిస్థితి. నిత్యం కొట్టుకునేటువంటి పార్టీలు అంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి కొంత నిర్ణయాలు జరుగుతుంటాయి అనే దానికి నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం, కూటమి పక్షాలు ముఖ్యంగా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేశాము, లేదా ఏం హామీలు ఇచ్చాము, ఏమి నెరవేర్చాము, వాటి చెప్పి మనం ఓటు అడగాలి, ప్రజలు విశ్వాసాన్ని పొందాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన. అందుకే సార్వత్రిక ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల్లోనైనా వైకుంఠపాళ్ళు వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తుంటారు. సో ఇక ఎన్నికలు, స్థానిక ఎన్నికలు సరే ఓకే, కోర్టులో బీసీ రిజర్వేషన్ పైన కేసులు, లేకపోతే ఓటర్ల జాబితా ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడే వెంటనే మనం డేట్ చెప్పలేం, కానీ వీలైనంత తొందరగా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ కొంత వాయిదా పడినా కొద్దిగా కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు అయితే మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు అత్యవసరంగా కార్యకర్తలకి మనం అండగా ఉండాలి, ఇది కార్యకర్తల కోసం, గ్రామస్థాయిలో కార్యకర్తల కోసం మనం చేయబోయేటువంటి ఎలక్షన్ అని చెప్పి కార్యకర్తల కూడా అందుకున్నారు. సో ఈ కార్యకర్తలను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, ఎంతవరకు పట్టించుకున్నాము, అసలు వాళ్ళకి పెత్తనం లేకుండా అక్కడ మొత్తం వాలంటీర్లను ఏర్పాటు చేసింది ఎవరు, ఇవన్నీ ఇప్పుడు గుర్తులేవు. కానీ ఇప్పుడు కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళ కోసమైనా మనం ఎన్నికలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని ఎంతవరకు విశ్వసిస్తారు ఏంటనేది పక్కన పెడితే అసలు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి హడావుడి ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికలపైన నిజంగా కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? సో బహిరంగంగా కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఎందుకు మాట్లాడాడు? సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టులో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, అలానే సత్య కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒకసారి జగన్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మనం ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా
ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. రైట్. సో ఇది జగన్ చెప్తున్నటువంటి మాట. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే వాళ్లకు భవిష్యత్తులో క్యాండిడేట్లుగా కాలేరు, నా దగ్గరికి కూడా అడిగే పరిస్థితి కూడా ఉండదు అనేటువంటిది చెప్పినటువంటి మాట. సత్య, ఏంటి అసలుకి ఇవాళ ఈ స్థాయిలో జగన్ రెస్పాండ్ అవ్వడానికి కారణం